హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ టు విదేశీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. అవునండి, మీరు ఎప్పుడైనా జూ చూసారా? అది కూడా డాలస్లో ఉన్న జూకి వెళ్ళారా? వెళ్ళలేదా? ఏం పర్లేదండి, ఈరోజు మీరు మాతో పాటు డాలస్లో ఉన్న జూ చూసేద్దాం, వచ్చేయండి. ఇదైతే జూ ఎంట్రన్స్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ $20 కాస్ట్ చేశారు అండ్ పార్కింగ్కి వచ్చేసి $12 తీసుకున్నారు. మేము వచ్చేసి వీక్ డేలోనే వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేదు. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఈ డాలస్లో ఉన్న జూ వచ్చి అంత పెద్దదైతే కాదండి. ఇట్స్ జస్ట్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ. సో మీరు మీ పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా ఫ్లెమింగోస్, చాలా అంటే చాలా ఉన్నాయండి ఫ్లెమింగోస్. బట్ మనకి దగ్గరగా అయితే లేవు, బట్ అట్ అ డిస్టెన్స్ మనం అయితే చూడొచ్చు. అవైతే చాలా బాగున్నాయండి. మనకైతే ఎక్కడికక్కడ క్లియర్గా బోర్డ్స్ అయితే మెన్షన్ చేశారండి. ఇవి చూడండి, చిన్న చిన్న స్క్విరల్స్లా ఉన్నాయి. ఇవి కొత్త ఎడిషన్ అంట ఈ జూలో. చాలా క్యూట్ అనిపించాయి. ఇక్కడైతే ఒక డైనోసార్ స్టాచ్యూ లాగా పెట్టారండి. చాలామంది చిన్నపిల్లలు అయితే పిక్స్ అవి తీసుకుంటున్నారు. కొంచెం అలా మనం ముందుకు వచ్చేస్తుంటే ఒక చింపాంజీస్కి స్పెసిఫిక్గా ఒక జంగిల్లా క్రియేట్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని చింపాంజీసే. ఇవైతే మనుషుల్లాగే ఏమేం చేస్తామో మనం అన్నీ అవి కూడా చేస్తున్నాయి. ఒక చెట్టు మించి ఒకటి ఎగురుతున్నాయి, దెబ్బలాడుకుంటున్నాయి. ఇలా చాలా అంటే చాలా క్యూట్ అనిపించేవి వీటిని చూస్తుంటే. ఇక్కడైతే మేము ఈ జంగల్లో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ మంకీ ఫ్యామిలీస్ని చూసామండి. లైక్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్. అలా ఈ మంకీస్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇది రెడ్ క్రౌన్డ్ క్రేస్ అని చెప్పి క్రేన్స్లో ఒక డిఫరెంట్ స్పీషియస్ అనమాట, అవి చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టైగర్. ఇదైతే చాలా ఎక్సైట్ అయ్యామండి టైగర్ని చూసినప్పుడు. బట్ అదేంటంటే అస్సలు దగ్గరికి అయితే రాలేదు, ఆ మూలనే ఉండిపోయింది. చాలాసేపు వెయిట్ చేసాం దగ్గరకు వస్తుందేమో అని, కానీ అస్సలు రాలేదండి. నెక్స్ట్ వచ్చేసి క్రెయిన్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద క్రెయిన్స్. అండ్ ఇది వచ్చేసి టార్టాయిస్. చాలా పెద్ద టార్టాయిస్ ఉందండి, చాలా జెయింట్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి వెయిట్ కూడా అక్కడ మెన్షన్ చేసినట్టు ఒక 600 pounds పైనే ఉంటాయి. అండ్ ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయండి. బర్డ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. చాలా చూడ్డానికి అయితే చాలా క్యూట్, చాలా అందంగా ఉన్నాయండి బర్డ్స్ అయితే. ఇవి మీరు చూసారు కదా, ఇవి సమ్ ఈగల్లోనే కొంచెం ఒక ఆ టైప్ స్పీషియస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఔల్ కూడా చూసాము. నెక్స్ట్ అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మాకు ఇక్కడ సెపరేట్ పాత్ ఒకటి కనిపించింది. ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్, ఇక్కడ చూసారా పెంగ్విన్స్ చూసాము. యాక్చువల్లీ ఇది మనకి యూజువల్లీ కోల్డ్ ప్లేసెస్లో కనిపిస్తుంది, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి, పెంగ్విన్స్ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ కొంచెం అలా వెళ్తే చీతా అయితే కనిపించిందండి. దీనికి ఒక సెపరేట్ సెటప్ అన్నది వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఓన్లీ ఒక్క సింగిల్ చీతాయే ఉంది ఇక్కడ అయితే మాకు కనిపించింది. మేము యాక్చువల్లీ సన్సెట్ టైంకి వెళ్ళామండి. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వ్యూ. అయితే ఇక్కడ చూసారా, ఒక చిన్న పాండ్ సెటప్ అయితే ఉంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడో చిన్నప్పుడు మనం బుక్స్లో చూసుంటాం జీబ్రాని. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం జీబ్రాని చూడడం.
బట్ ఫుల్ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ లేదు, ఎక్కువ బ్లాక్ అండ్ కొద్దిగా స్ట్రైప్స్ ఉన్నాయి అక్కడక్కడ. అండ్ ఇది చూస్తే ఇది స్పెసిఫిక్ ఓన్లీ స్పెషల్గా చింపాంజీస్ కోసం ఒక ఫారెస్ట్ లాగా వీళ్ళు సెటప్ చేశారండి. మొత్తం అన్ని చింపాంజీసే, ఎన్ని ఉన్నాయంటే అసలు ఇవైతే సేమ్ ఇంకా మనం ఎలా అయితే కూర్చుంటామో, ఎలా అయితే మూడ్ స్వింగ్స్ ఉంటాయో సేమ్ అవి అలానే ఎక్స్ప్రెషన్స్ అవి పెట్టాయి. ఇక్కడైతే ఒక బోర్డ్ కూడా డిస్ప్లే చేశారు, లైక్ చింపాంజీ నుంచి మనిషి ఎలా ఇవాల్వ్ అయ్యాడు అని చెప్పేసి. చూసారా వాటి యాక్షన్స్ ఎలా కూర్చున్నాయి, అసలు సేమ్ నాకైతే మనిషిలాగే అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ చూసామండి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే చాలా దూరంగా ఉన్నాయి, మనకి దగ్గరలో అయితే లేవు, బట్ యా విజిబుల్లోనే ఉన్నాయి. లైన్ ఒకటైతే ఉందండి, బట్ చాలా మనకి సేఫ్టీ వాల్స్ అయితే ఉన్నాయి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి జిరాఫ్స్ కూడా చూసాము, ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడము. ఐ థింక్ ఇవి చాలా చిన్న పిల్లల్లా ఉన్నాయండి, మరీ పెద్దగా అయితే లేవు. సో ఫైనలీ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ డే విజిట్ టు Dalla Zoo అండి. Hope you all loved the video. Please do like, comment and subscribe to our channel. Okay guys, bye bye. Meet you in the next video.